తమిళనాడుకు చెందిన తండ్రి కొడుకుల లాకప్ డెత్ కేసులో మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020 నాటి ఈ కేసులో 9 మంది పోలీసులకు మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం ఉరిశిక్ష విధించింది. అత్యంత క్రూరత్వం, అధికార దుర్వినియోగంతో కూడిన అరుదైన నేరంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. తమిళనాడులోని సాతం కులానికి చెందిన వ్యాపారి జయరాజ్, అతడి కుమారుడు బెన్సిక్ పోలీసులు కస్టడీలో ఉండగా చనిపోయారు. ఇక లాకప్లో పోలీసులు చిత్రహింసలకు గురి చేయడం వల్లే ఈ ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించింది. 6 సంవత్సరాల పాటు కొనసాగిన విచారణలో తొలుత అడిషనల్ జిల్లా సెషన్ జడ్జ్ ముతుకుమారన్ 9 మంది పోలీసులను దోషులుగా నిర్ధారించారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చరణ్ అందిస్తారు. చరణ్, దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారినటువంటి తమిళనాడులోని శాంతాకుళం పోలీస్ స్టేషన్ లో తండ్రి కొడుకుల కస్టడీ మరణాల కేసు సంచలనం తీర్పు అయితే ఇవాళ కోర్టు అయితే విధించింది. 2020లో లాక్డౌన్ నిబంధనల పేరుతో జయరాజ్, ఆయన కుమారుడు బెన్సిక్ లను అదుపులోకి తీసుకున్న తమిళనాడు పోలీసులు వారిని చిత్రహింసలకు గురి చేసి ప్రాణాలు తీశారని చెప్పి కేసు నమోదైంది. ఈ కేసులో విచారించినటువంటి ప్రత్యేక కోర్టు ఇవాళ అత్యంత కీలకమైన తీర్పునైతే ఇచ్చింది. అయితే ఇందులో ఇన్స్పెక్టర్ శ్రీధర్, రఘు గణేష్, అట్లాగే మురుగన్ సహా 9 మంది పోలీసులను దోషులుగా తేల్చినటువంటి కోర్టు అందరికీ ఉరిశిక్ష విధిస్తూ తీర్పునైతే ఇచ్చింది. ముఖ్యంగా నిందితుడు శ్రీధర్ కు ఉరిశిక్షతో పాటు 15 లక్షల రూపాయలు భారీ జరిమానాను కూడా విధించిన పరిస్థితి ఉంది. ఈ కేసులో ప్రధానంగా ఇది ఆరోగ్యం వల్ల జరిగినటువంటి మరణాలు కావని చెప్పి పక్కాగా కస్టడీలో జరిగినటువంటి హత్య కోర్టు తేల్చి స్పష్టంగా చెప్పింది. సిబిఐ దాఖలు చేసినటువంటి పోస్ట్మార్టం నివేదికల ఆధారంగా అయితే న్యాయస్థానం ఈ తండ్రి కొడుకులను కర్రలతో, ఇనుప రాడ్లతో బాధించడం వల్లే ఈ మరణానికి కారణమయ్యారని చెప్పి తండ్రి జయరాజ్ కు గుండె సమస్యలు ఉన్నప్పటికీ కూడా అటువంటి కారణంతో కాకుండా ఏదైతే పోలీసులు ఇచ్చినటువంటి క్రూరమైన వాళ్ళపైన దాడి చేయడంతోనే వాళ్ళు మరణించారని చెప్పి కోర్టు ఎత్తుగానే తేల్చెప్పింది. ఈ కేసులో ప్రధానంగా తమిళనాడులోనే ఈ కేసు 2020 సంవత్సరంలో సంచలనంగా మారింది. ఇది ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి A1 నుంచి A9 అందరికీ కూడా నిందితులందరికీ కూడా మదురై జిల్లా అదనపు సెక్షన్ తగిన ఉరిశిక్ష విధించింది. A1 కు 24 లక్షల జరిమానా, అలాగే A2 కు 16 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఈ జరిమానా మొత్తము కూడా మృతుడైనటువంటి బెన్సిక్ తల్లికి పరిహారంగా చెల్లించాలని చెప్పి కోర్టు తీర్పు ఇచ్చిన పరిస్థితుల్లో, అలాగే నిందితులు పరిహారం చెల్లించుకుంటే ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ ఆస్తులను వేలం వేసి ఆ మొత్తం డబ్బులను అయితే కన్నా బాధిత కుటుంబాలకు ఇవ్వాలని చెప్పి అయితే కన్నా కోర్టు ఇచ్చినటువంటి సంచలన తీర్పు ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మానవ హక్కు సంఘాలు కావచ్చు, అయితే ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంటుంది. రైట్ చరణ్, థ్యాంక్ యూ.